ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నానమ్మ వాళ్ళ కంట్లో పడకుండా అమ్మని చూసి వెళ్ళిపోవాలి. నా అక్షయ దూరం అయ్యి చాలా రోజులైంది. ఒకసారి నాకు ఫోన్ చేసి పుట్టినరోజు నాటికి వస్తాను అంది. అర్చన కూడా అలాగే చెప్తుండేది. ఎందుకో మాట మార్చేసింది. అలాగే తాళపత్ర గ్రంథాలని చదివి అబద్ధం చెప్పింది. ఎవరు ఏం చేసినా, ఎవరి ఆలోచనలు ఏవైనా నాకు అనవసరం. ఈ రోజైతే నా బిడ్డ నా దగ్గరకు వస్తుందన్న నమ్మకం నాకుంది తల్లి. నువ్వే నా బిడ్డని నా కళ్ళ ముందుకి రప్పించు. మంచి ఉద్యోగం, మంచి సంపాదన, బంగ్లా, కారు, మంచి సౌకర్యాలు ఇవేవి నాకు సంతోషాన్నివ్వడం లేదు. నా అక్షయ నా ముందుకొచ్చి నాతో పాటు ఉండిపోతేనే సంతోషంగా ఉంటుంది. నా బిడ్డని నన్ను కలిపావంటే అదే నా పాలిట పెద్ద వరం అవుతుంది. ఈరోజు అక్షయ పుట్టినరోజక్క. తన కోసం ఈ రోజంతా ఉపవాసం ఉంటాను. అలాగే అక్షయ్ కోసం పాయసం చేసి సిద్ధంగా ఉంచుతాను. తను వచ్చాక తినిపిస్తాను. ఏంటక్క అలా చూస్తున్నావు? నీకు అన్నీ ఉన్నాయి, కానీ భర్త బిడ్డ విషయంలో మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. ఎప్పటికీ ఒడ్డుకు చేరుకుంటావో ఏంటో. సరే, నువ్వు పాయసం చేస్తూ ఉండు. నేను వీధి చివరికెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. సరే అక్క. అమ్మా, ఈ పాయసం నా బిడ్డ ఎలాగైనా తినాలి. నేనే తనకి తినిపించాలి. తన కోసం గుమ్మం ముందు నిలబడి ఎదురు చూస్తూ ఉంటాను.
అమ్మను చూడాలనుకున్నాను, చూసేశాను. ఎంతో సంతోషంగా ఉంది. అమ్మ నా కోసం చేసిన పాయసాన్ని కూడా తిని వెళ్తాను. ఆనందపడుతుంది. ఎవరు ఎవరది? ఇందులో పాయసం ఏమైంది? ఎవరు తిన్నారు? అసలు ఇంట్లోకి వచ్చిందెవరు? ఎవరది? నా ఇంట్లోకి వచ్చిందెవరు? నా ముందుకు రండి. ఎవరు? ఎవరు? అక్క, ఏమైంది? ఆ అమ్మవారి దగ్గర పాయసం పెట్టి గుమ్మం దగ్గర అక్షయ్ కోసం ఎదురు చూస్తుండగా నా కంటికి కనిపించకుండా ఎవరో వచ్చి పాయసం తిని వెళ్ళిపోయారు. వచ్చింది అక్షయ్ అక్క. నా ముందుకి రాకూడదు అనుకుని పారిపోతూ నేను చూశాను. వీధిలోకి కూడా వెళ్ళుండదు, లోపలే ఉండుంటుంది. వెతుకుదాంరా. అమ్మా అక్షయ, అక్షయ, నువ్వొచ్చావని నాకు తెలుసమ్మా. అమ్మని చూసి ఎందుకు దాక్కుంటావమ్మా? అమ్మ ముందుకు రా అమ్మా. ఇంకెంతకాలం నన్ను బాధ పెడతావు? సరే, అటు వెళ్ళి వెతుకుదాంరా. అక్షయ